గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో దక్షిణ భారతదేశపు ఉపకులపతుల సమావేశం జరిగింది. దీన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. భారతదేశం ప్రాచీన ఘన చరిత్ర కలిగిన దేశమని వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా తెలిపారు. గతంలో విద్యను అభ్యసించడానికి వేరువేరు దేశాల నుంచి భారత్కు వచ్చేవాళ్లని, ఇప్పుడు మళ్లీ ఆ చరిత్ర పునరావృతమవుతోందన్నారు. భారతదేశంలో శక్తివంతమైన యువత ఉందన్న వెంకయ్య నాయుడు యువత తప్పుడు మార్గంలో వెళ్లి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం భవిష్యత్తులో కలగదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. సమావేశం తర్వాత వెంకయ్య నాయుడుకి విజ్ఞాన్ యూనివర్సిటీ ఘనంగా సత్కారం చేసింది. అవకాశాన్ని మనం ఉపయోగించుకొని మన తెలివితేటలకు సాలబెట్టి మరింతగా పొదులు పెట్టి ముందుకు వెళ్తే దేశం బాగుపడుతుంది. ఈ దేశం అందరిలో తెలియదు, ప్రతి ఒక్కళ్ళు తెలియదు, ఏదో ఒక తెలియదు. గుంటూరు గోంగూర తయారు చేసేవాళ్ళు తెలియదు. ఇవన్నీ కూడా అనేక సంవత్సరాల అనుభవంతో మన దేశంలో మన వాళ్ళు తయారు చేశారు. వాటికి వాళ్ళ ప్రపంచం అంతా వాటి వైపు చూస్తాం. మనం ఒకప్పుడు విజ్ఞానకరి తక్షశిల విశ్వవిద్యాలయానికి ప్రపంచం నుంచి అంతా చదువుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితి మనం ఏ పరిస్థితి వచ్చా ఒకసారి ఆలోచించుకోవచ్చు. మళ్ళా తిరిగి ఆ పరిస్థితి పోయే అవకాశం మనకు వచ్చింది. A great opportunity is awaiting all of us. A great opportunity is awaiting all of you also.